we demand Advocate Protection Act. We stand, we demand. రాజస్థాన్ లో ప్రవేశపెట్టిన అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తెలంగాణలో కూడా ప్రవేశపెట్టాలి. రాజస్థాన్ లో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రవేశపెట్టిన సందర్భంగా తెలంగాణలో కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రవేశపెట్టాలి. మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీడియాను పిలిచిన సందర్భం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలనే సింగిల్ పాయింట్ ఎజెండా తోటి డిమాండ్ తోటి తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయాలనే ఏకైక ఎజెండా తోటి మీడియా సమావేశం ఆర్ట్స్ కాలేజ్ ముందు నిర్వహించడం జరుగుతుంది. అడ్వకేట్స్ మీద దాడులు, భౌతిక దాడులు వేయడము, చంపడము, దారుణంగా చంపడము నిన్న కదిరితోటి అంతమయ్యేది కాదు, అది చివరిది కాదు, మొదటిది కాదు. అంతకంటే ముందు 10 రోజుల క్రితం మహిళా అడ్వకేట్ను సప్నను మోయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో ల్యాండ్ ఇష్యూస్ మీద అత్యంత దారుణంగా చంపడం జరిగింది. దానికంటే ముందు చూసుకుంటే నల్గొండ జిల్లాలో విజయన్ అడ్వకేట్ని, హైదరాబాద్లో రంగారెడ్డి జ్యూరిడిక్షన్ పరిధిలో ఇజ్రాయిల్ని, తర్వాత కరీంనగర్లో గట్టు వామన్రావు వాళ్ళ భార్య నాగమణిని, మొన్న స్వప్నని, నిన్న కరీంనగర్లో కదిరిని, ఇలా చెప్పుకుంటూ పోతే పోలీస్ స్టేషన్లో ఫైల్ కాని కేసులు చాలా ఉన్నాయి, ఎఫ్ఐఆర్ కట్టని కేసులు చాలా ఉన్నాయి, భౌతిక దాడులో దిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఇవి కేవలం 6-7 సంఘటనలు, చంపిన సంఘటనలు మాత్రమే నేను మీడియా ముఖంగా చెప్తున్నా. వీటన్నిటినీ క్రోడీకరించుకొని వీటన్నిటిపైన ఎందుకు దాడులు జరుగుతున్నాయి, ఎందుకు అడ్వకేట్ల పైన ఎందుకు ఇంత హింసకు గురి చేస్తున్నారనే అంశాలని పరిగణలోకి తీసుకొని రాజస్థాన్లో, దేశంలోని మొట్టమొదటిగా రాజస్థాన్లో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్టు తీసుకురావడం జరిగింది. ఆ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్టును తెలంగాణలో కూడా తీసుకురావాలనే ఎజెండా తోటి అడ్వకేట్స్ జేఏసీ కానీ, అడ్వకేట్స్ కానీ, లా విద్యార్థి సంఘాలు కానీ చాలా బలంగా వాయిస్ వినిపిస్తున్నాయి. మాకు మద్దతుగా బార్ కౌన్సిల్స్ కానీ, డిఫరెంట్ బార్ అసోసియేషన్లు కానీ సపోర్ట్గా నిలబడుతున్నాయి. పౌర సమాజం, సివిల్ సొసైటీ, బుద్ధిజీవులు, డెమోక్రాట్స్ చాలామంది మద్దతుగా నిలబడుతున్నారు. కాబట్టి తెలంగాణలో రేవంత్ రెడ్డి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చి అడ్వకేట్లకు త్వరితగతిన న్యాయం చేయాలి. అడ్వకేట్ల మీద దాడులు చేసిన వ్యక్తులపైన ఇమ్మీడియట్గా చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాను కూడా అడ్వకేట్స్ మీద దాడి చేసిన సందర్భంగా పోలీసులు తీసుకుంటున్న నిర్లక్ష్య వైఖరి, వాళ్ళ ధోరణి, ఎందుకంటే నిందితుల వైపు నిలబడే సందర్భం ఉంది కాబట్టి అలాంటి సంఘటనలకు తావివ్వకుండా పోలీసులు కూడా ఖచ్చితంగా అడ్వకేట్స్కు మద్దతుగా నిలబడాలి, చట్ట ప్రకారం నిలబడాలి. పిటిషన్లు ఎవరిచ్చినా కానీ తీసుకోవాలి, బాధితుల వైపు నిలబడాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కేవలం లా విద్యార్థులకు, అడ్వకేట్స్ మాత్రమే కాకుండా భారత రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ 21కు సంబంధించింది కాబట్టి ఈ చట్టాన్ని రాష్ట్రంలో ఇమీడియట్గా తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం. దానికి సంబంధించిన విధి విధానాలను, మార్గదర్శకాలను ఇమీడియట్గా ఒక కమిటీ చేసి విడుదల చేయాలి. మరియు మన పక్కనున్న జార్ఖండ్ రాష్ట్రం కూడా అడ్వకేట్స్కు స్టైఫండ్ ఇస్తుంది. అలా ఆ నెలకు మంత్లీ 5,000 స్టైఫండ్ ఇస్తుంది. తెలంగాణలో కూడా జూనియర్ అడ్వకేట్స్కి స్టైఫండ్ ఇవ్వాలి, 5,000 స్టైఫండ్ ఇవ్వాలి. ఇమీడియట్గా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇవ్వాలని, ఇంప్లిమెంట్ చేయాలని, తీసుకురావాలని, చట్టం తేవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు చేరాల వంశీ, న్యాయ విద్యార్థిని. ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఈరోజు చట్టానికి, న్యాయానికి ధర్మంగా ఉన్నటువంటి వ్యక్తులు, న్యాయవాదులు, వాళ్ళపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఆ దాడులు చూసుకున్నట్టయితే 1-2 కాదు, మరి విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. మరి వెంటనే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి అడ్వకేట్లకి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని చెప్పేసి కూడా మేము తెలుపుతా ఉన్నాము. లేని పక్షంలో ఇదే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని, ఇదే న్యాయ విద్యార్థులుగా మాతో వచ్చే న్యాయవాదులని, అదేవిధంగా బార్ కౌన్సిల్లని, వివిధ రాష్ట్రాల సోదరులందరూ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి మేము ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలకు బుద్ధి తెచ్చే విధంగా ఇటు ఎంపీల విషయంలో కావచ్చు, కేంద్ర మంత్రుల విషయంలో కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులను కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలను కావచ్చు, ఇళ్ల నుంచి బయటికి వెళ్లకుండా ఈ న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు కన్నెర్ర చేస్తే ఏ విధంగా ఉంటుందో మరి త్వరలో చూపించే విధంగా మేము చూపెడతా ఉన్నాం. మరి వెంటనే ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా సోయి తెచ్చుకొని మరి ఈ రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు న్యాయంగా ఉండేది న్యాయవాదులని తెలుసుకొని మరి న్యాయవాదులకి మరి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా జూనియర్ అడ్వకేట్స్కి మరి వారికి స్టైఫండ్ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో ఇదే న్యాయవాదులుగా, న్యాయ విద్యార్థుల కన్నెర్ర చేస్తే ఏ విధంగా ఉంటుందో
ఈ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద నుంచి మేము తెలియజేస్తా ఉన్నాము. మరి త్వరగా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పేసి కూడా మేము తెలుపుతా ఉన్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన సోదరులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వేదికగా హైకోర్టు అడ్వకేట్ ఈడుగు రంజిత్ అన్న ఆధ్వర్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలోని వరుసగా న్యాయవాదులపై మొన్న చేవెళ్లలోని అడ్వకేట్ స్వప్న కానీ నిన్న అత్తాపూర్లోని కదీర్ పైన కానీ వరుస సంఘటనలు దాడులు జరుగుతున్నా ఈ రాష్ట్రంలోని ఒక న్యాయవాదులకే రక్షణ లేదంటే ఈ రాష్ట్రంలో ఈ లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎట్లా ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలోని హోంమంత్రిగా ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి న్యాయవాదులకే రక్షణ కల్పించట్లేదంటే సాధారణ ప్రజలకు ఎలా రక్షణ ఉంటుందో ఈ యొక్క పౌర సమాజం కానీ తెలంగాణ ప్రజానికం కానీ ఈ యొక్క న్యాయవాదులు బార్ కౌన్సిల్ మెంబర్లు కానీ బార్ అసోసియేషన్ మెంబర్లు కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇటు దేశవ్యాప్తంగా ఉన్న సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ అసలు న్యాయవాదులకు ఎందుకు రక్షణ చేయట్లేదు అర్థం కావట్లేదు. ఈ దేశంలోని అత్యున్నతమైన న్యాయస్థానము ఈ సుప్రీంకోర్టు కానీ ఈ రాష్ట్రంలోని అత్యున్నతమైన న్యాయస్థానం హైకోర్టు కానీ ఒక విషయం ఏంటంటే న్యాయవాదులకు మీరు పకడ్బందీగా చట్టాలు తీసుకురండి. మనం ఈ రాజస్థాన్లో చూసుకుంటే అక్కడ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ 2003లోనే అక్కడ అమలు చేసుకొని అక్కడ న్యాయవాదులకు రక్షణ చేయడం జరుగుతుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎందుకు న్యాయవాదులకు రక్షణ లేదంటే ఈ రాజకీయ నాయకులు కావాలని కూడా వాళ్ళు చేసే అరాచకాలకు వాళ్ళు చేసే అక్రమ దందాలకు ఈ ప్రశ్నిస్తున్న అడ్వకేట్లపై కావాలని కూడా ఎలాంటి బెదిరింపులకు నీతి నిజాయితీగా పనిచేస్తున్న అడ్వకేట్లకు అంతమొందించాలంటే ఒక హత్య మాత్రమే వాళ్ళకు చివరి అస్త్రంగా ఉపయోగించి నేడు న్యాయవాదులను నీతి నిజాయితీగా ఉంటున్న అడ్వకేట్లను న్యాయం వైపు ధర్మం వైపు ఉంటున్న అడ్వకేట్లను ఈరోజు వాళ్ళు హత్య చేయడం చాలా బాధాకరం. కాబట్టి ఈ దేశంలో ఉన్న రాష్ట్ర ప్రధానమంత్రికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ సుప్రీంకోర్టులోనే కేంద్రంలోనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చి ఎప్పుడో 1961లో ఉన్న అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అది ఇంతవరకు చట్టం రూపంలో దార్చలేదు. ఎందుకంటే మీకు చట్టం రూపంలో దారిస్తే వీళ్ళకు ఎలాంటి అడ్డు అదుపు లేకుండా న్యాయం వైపు వీళ్ళు చేసే అవినీతికి అక్రమాలు ప్రశ్నించకుండా ఉంటారు. కాబట్టి ఈ న్యాయవాదులకు వీళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కల్పించట్లేదు. ఇప్పటికైనా మానవత దృక్పథంతో ఈ చట్టాలపైన రాజ్యాంగం పైన న్యాయవాదుల పైన సుప్రీంకోర్టు హైకోర్టుల పైన నమ్మకం ఉండాలంటే దేశ ప్రజలందరికీ న్యాయవాదులకు తక్షణంగా ఒక అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ చేయాలా. ఎందుకంటే న్యాయవాదులకే రక్షణ లేదంటే ఈరోజు పౌర సమాజం కానీ సాధారణ ప్రజలు కానీ ప్రశ్నించే విద్యార్థి సంఘాలు కానీ విద్యార్థులకు కానీ ఎలాంటి రక్షణ ఉంటుందని మనం అర్థం చేసుకోవాలా. ఈ రాష్ట్రంలోని వరుస దాడులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే స్పందించి అక్కడ ఉన్న బార్ అసోసియేషన్ మెంబర్లు కానీ కౌన్సిల్ ఎలక్టెడ్ మెంబర్లతోటి కానీ తక్షణంగా మీరు సమావేశం ఏర్పరిచి అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి అనే దాని మీద మీరు సుదీర్ఘమైన మీ క్యాబినెట్ చర్చించి రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో అడ్వకేట్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి న్యాయవాదులందరికీ కూడా మీరు ఒక శుభవార్త చెప్పి న్యాయవాదులకు రక్షణ ఉండాలి. అలాగే ఈ జూనియర్ అడ్వకేట్లకు కూడా ఒక ఫెలోషిప్ లాంటి ఏర్పాటు చేయాలా, వాళ్ళకి భద్రత ఇవ్వాలా. అంటే న్యాయాన్ని మేము ఏదో మా వ్యక్తిగతంగా విద్యార్థులుగా ఇక్కడ మేము చేయడట్లే విద్యార్థులుగా. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంటనే న్యాయవాదులకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ చేయాలా. ఎందుకు చేయట్లేరు? ఇన్ని వరుస దాడులు జరుగుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్కడక్కడ చూసుకుంటే వామన్ రావు కానీ నాగలక్ష్మి గారి అడ్వకేట్లకు అతి కిరాతకంగా వెంటబడి దుండగులు హత్య చేయడం జరిగింది. ఈ రోజు చూసుకుంటే వరుస దాడులు జరుగుతున్నాయి. కాబట్టి న్యాయవాదులకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏర్పాటు చేసి న్యాయవాదుల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ అంటుండు కదా మేమందరికీ ఈ దేశంలో అందరికీ న్యాయం కల్పిస్తామని రాహుల్ గాంధీ కన్నా మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇమ్మీడియట్ గా రాజస్థాన్ ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రాష్ట్రంలో ఎమ్మటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలోని ఎంతో దాదాపు 30,000 పైచిలకు న్యాయవాదులకు ఒక అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ మీరు భరోసాగా ఉండి న్యాయంగా ఉండే వారికి మీరు రక్షణ కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇలాంటి దాడులు మళ్ళా పునరావృతం కాకుండా అడ్వకేట్ల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఉండాల్సిందిగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా న్యాయవాదులుగా మేము ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భారత రాజ్యాంగం. నమస్తే అండి, నేను రమేష్ కుమార్ రామేటి, LLM విద్యార్థిని ఉస్మానియా యూనివర్సిటీ నుంచే. ఈరోజు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో చాలా బాధాకరం. వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా లాయర్ల పైన అడ్వకేట్స్ పైన ఏవైతే భౌతిక దాడులు జరుగుతున్నాయో ఇంత బ్రూతల్గా జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం చాలా శోచనీయం. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మన బార్ కౌన్సిల్ మెంబర్లు అయితేనేమి వివిధ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు అయితేనేమి అప్పటి మందం వారు ముందుకు వచ్చి ప్రకటనలు చేయడం జరుగుతుంది. దీన్ని కార్యరూపాన్ని తీసుకొచ్చేసి ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా ఎలక్షన్ జరుగుతున్నటువంటి బార్ కౌన్సిల్ వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఆ సభ్యులంతా ఎన్నుకోబడిన తర్వాత మన అడ్వకేట్ ఖచ్చితంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి,
కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి కానివ్వండి, మేము విన్నవించేది ఒకటే, దేశవ్యాప్తంగా అడ్వకేట్స్ కి కావాల్సినటువంటి ముఖ్యమైనది అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్. ఎందుకంటే మేమే మిగతా వాళ్ళందరికీ న్యాయ వ్యవస్థ గురించి వాళ్ళకు అవగాహన లేకున్నా కానీ వాళ్ళని చట్టానికి అనుగుణంగా వాళ్ళని ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని బయటకు తీసుకొచ్చేది మేమే. అటువంటిది మాకు సమస్య వస్తే ఎవరు ముందుకు రావడం లేదు. కేంద్ర ప్రభుత్వాలు అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి ఖచ్చితంగా అడ్వకేట్ కి ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇవ్వాలనేది మా డిమాండ్. అలాగే ఏదైతే జీవో ఉందో, ఆల్రెడీ ఇట్స్ నాట్ ఎ జీవో, ఏదైతే జూనియర్ అడ్వకేట్స్ కి 20,000 అర్బన్ లో కానివ్వండి, రూరల్లో 15,000 ఇవ్వాలనేటువంటి నిబంధన ఉందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. ఎందుకంటే జూనియర్ అడ్వకేట్స్ కి ఎటువంటి రిసోర్సెస్ ఏమి ఉండవు. వాళ్ళ ఫ్యామిలీని కానివ్వండి వాళ్ళందరినీ పనంగా పెట్టేసి వాళ్ళు ఈ వృత్తిలోకి వస్తారు. అటువంటి వారికి కంపల్సరీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాసటగా ఉండి వాళ్ళకి 15,000 అర్బన్, రూరల్లో 20,000 అర్బన్ లో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే వి డిమాండ్ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్. అడ్వకేట్ల మీద చాలా దాడులు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న స్వప్న గారిది కావచ్చు, అంతకుముందు గత ప్రభుత్వంలో వేరే ఒక లాయర్ మీద అయిన హత్య జరిగింది. అడ్వకేట్లందరికీ ఖచ్చితంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలని మా విద్యార్థుల పక్షాన ఖచ్చితంగా కోరుతున్నాం. భవిష్యత్తులో ఇట్లనే మాకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కల్పించకపోతే మాత్రం పెద్ద ఎత్తున మేము న్యాయవాదులందరం ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదించే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి ఇది దృష్టిలో పెట్టుకొని మా యొక్క న్యాయవాదుల ఆకాంక్షను ఖచ్చితంగా తీర్చాలని అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కల్పించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ జై భీమ్. నా పేరు భానోత్ నందులాల్. నేను ఉస్మానియా యూనివర్సిటీ LLM విద్యార్థి, ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే రాష్ట్రంలో వరుసగా న్యాయవాదుల మీద ఈ హత్యలు చేయడం కూడా చాలా దారుణమైన విషయము. గత ప్రభుత్వంలో వామన్ రావు నుంచి చూసుకుంటే ఇవాళ స్వప్న వరకు, నిన్న మిత్రుని వరకు కూడా ఈ రకమైన దాడులు జరగడం, ఈ హింసాత్మక దాడులు జరగడం కూడా న్యాయవాదుల మీద ఈ రకమైన దాడులు జరగడము చాలా బాధాకరమైన విషయము. రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు దీని మీద స్పందించాలా. అదేవిధంగా కేంద్రంలో న్యాయశాఖ కూడా దీని మీద వెంటనే ఒక కమిటీ వేసి అసలు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎందుకు తీసుకురావట్లేదు. గతంలో మిత్రులు చెప్పినట్టు 1961 యాక్ట్ పరిదే ఈ రకమైన న్యాయవాదుల మీద అటాక్ జరుగుతుంది. దాన్ని సంపూర్ణంగా కూడా అవలంబించే విధంగా కూడా ప్రభుత్వాలు దాని మీద కూడా స్పందించని పరిస్థితి. అదేవిధంగా రాష్ట్రంలో కూడా 1961 యాక్ట్ మాత్రమే రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అదంతా కాదు, కొత్తగా కూడా ఒక చట్టం తీసుకురావాలా. సీఎం రేవంత్ రెడ్డి గారు దీని మీద పకడ్బందీగా ఒక కమిటీ వేయాలా. బార్ అసోసియేషన్ సభ్యుల్ని పిలిపించాలి. అదేవిధంగా బార్ కౌన్సిల్ మెంబర్లను పిలిపించాలా. దీని మీద ఒక కమిటీ వేసి ఒక మీటింగ్ పెట్టి అసలు ఏం జరుగుతా ఉంది రాష్ట్రంలో, కేంద్రంలో అడ్వకేట్ల న్యాయవాదుల మీద ఎందుకు ఈ రకమైన భౌతిక దాడులు జరుగుతున్నాయని చెప్పేసి ఒక కమిటీ వేసి త్వరగతిన ఒక చర్య చేపట్టి న్యాయవాదులను ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలోనూ ఉన్న పరిస్థితి. ఇటు చట్టానికి అదేవిధంగా ఇటు సామాన్య ప్రజలకు న్యాయం అందించే మనిషి ఎవరు అనంటే ఖచ్చితంగా ఒక అడ్వకేటే. అదేవిధంగా ఈ అడ్వకేట్లను కాపాడుకోలేకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము దీని మీద ఒక కమిటీ వేయాలని కూడా హెచ్చరిస్తా ఉన్నాము. అదే విధంగా జూనియర్ అడ్వకేట్లు ఎవరైతే LLB పూర్తి చేసిన వ్యక్తులు, అదేవిధంగా LLM పూర్తి చేసిన విద్యార్థులు అప్పుడప్పుడే వాళ్ళ కళ ఏంటంటే ఖచ్చితంగా ఇటు సమాజంలో ఒక గౌరవప్రదమైన వృత్తి ఏది అనంటే ఒక న్యాయవాద వృత్తే. ఆ న్యాయవాద వృత్తిని కొనసాగించాలంటే ఖచ్చితంగా ఒక సీనియర్ దగ్గర వాళ్ళు జాయిన్ అవుతారు. కానీ కుటుంబ పోషణ భారం కష్టంగా ఉంటుంది. సో వాళ్ళకు ఏదైతే స్టైఫండ్ అన్నామో ఆ స్టైఫండ్ 5,000, 10,000, 15,000 ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలా. రాష్ట్ర ప్రభుత్వము దీని మీద కూడా ఒకసారి దీని మీద కూడా ఆలోచించాలా. ఎందుకనంటే ఒక పేద విద్యార్థి బయటకు వచ్చి ఒక జూనియర్ అడ్వకేట్ గా కోర్టులలో ప్రాక్టీస్ చేస్తా ఉంటే చాలా కష్టమైన పరిస్థితి, ఆర్థికంగా కూడా నిలదొక్కగా లేని పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా జూనియర్ అడ్వకేట్ కి స్టైఫండ్ మంజూరు చేయాలని చెప్పేసి కూడా రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశంలో అయితేనేమి, పార్లమెంట్ సమావేశాలు అయితేనేమి ఖచ్చితంగా దీని మీద కూడా కేంద్ర న్యాయశాఖ, రాష్ట్ర న్యాయశాఖ దీన్ని ఆలోచించాలి. ఖచ్చితంగా దీని మీద కూడా ఒక కమిటీ వేయాలి. రాష్ట్రంలో ఉన్న జూనియర్ న్యాయవాదుల్ని ప్రభుత్వం ఆదుకోలేకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి కూడా మేము ఈ విధంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. అదే విధంగా ఇటు రేవంత్ రెడ్డి గారి దగ్గర న్యాయశాఖ ఉంది, పోలీస్ శాఖ ఉంది, విద్యాశాఖ ఉంది. 3-4 శాఖలు పెట్టుకొని రేవంత్ రెడ్డి దీని మీద ఎందుకు స్పందిస్తలేరని చెప్పేసి కూడా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఒక న్యాయ విద్యార్థిగా నేను ప్రశ్నిస్తున్నాను. ఖచ్చితంగా కేంద్రము, రాష్ట్రము దీని మీద కూడా ఒక పట్టు సాధించి
మా డిమాండ్లను నెరవేర్చాలని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, నా తోటి విద్యార్థులకు, అడ్వకేట్లకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు.